హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం రాయదుర్గ రహస్యంలో లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాము. ముగింపు అనమాట. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. దీని రచయిత గాయత్రి గారు. సో దీని క్రెడిట్ అంతా కూడా రచయితకే వెళ్తుంది. సరేరా, నేను 2 ప్రశ్నలు అడుగుతాను. రెండింటికి సమాధానం చెప్తే ఊరు వెళ్ళిపోవచ్చు అన్నాడు రాఘవ. సరే అడగండి అన్నాడు సీనయ్య. మొదటి ప్రశ్న, ఆ రోజు మమ్మల్ని భోజనానికి పిలుచుకొని వెళ్ళడానికి వచ్చింది నువ్వేనా? రెండో ప్రశ్న, నగలని సీతమ్మని చంపిన తర్వాత తీసావా, ముందే తీసావా? బాగా ఆలోచించి చెప్పు అన్నాడు రాఘవ. నాకేం తెలియదు, నేను ఎవరినీ చంపలేదు అని భయపడుతూ చెప్పాడు సీనయ్య. నువ్వు నాతో ఎందుకు చెప్తావురా? ప్రవీణ్ ఇలా రా అన్నాడు రాఘవ. ప్రవీణ్ లాటిన్ పట్టుకుని వచ్చాడు. చూడు, వీడి దగ్గర నుంచి 2 ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నీ టాలెంట్ మొత్తం యూజ్ చేసి వీడి దగ్గరే ఇంకో ఆన్సర్ చెప్పించావు అంటే నీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాడు రాఘవ. సరే సార్, నేను చూసుకుంటాను, మీరు గిఫ్ట్ రెడీ చేయండి అన్నాడు ప్రవీణ్. సరే అంటూ రాఘవ వెళ్ళి చైర్లో కూర్చొని ఉన్నాడు. ప్రవీణ్ లాకప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సీనయ్యను కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇదంతా చూసి కూర్చున్న చోటే విలవిలలాడింది ఆశ. ఆశను చూసిన రాఘవ, నువ్వేం భయపడకమ్మా, నిన్ను ప్రవీణ్ కొట్టడు, ఈరోజు లేడీ కానిస్టేబుల్స్ వస్తున్నారులే అన్నాడు రాఘవ. ఆశ మొహం చిన్నపోయింది. 10 నిమిషాల తర్వాత ఒక లాఠీ విరిగిపోయింది. ఇంకో లాఠీ అని అడిగాడు ప్రవీణ్. అప్పటికే నేను చెప్పేస్తాను అన్నాడు సీనయ్య. సార్ రండి అంటూ రాఘవను పిలిచాడు ప్రవీణ్. రాఘవ కూడా లాకప్లోకి వచ్చాడు. నీళ్లు అడిగి తాగాడు సీనయ్య. తాగడానికి నీళ్ళిచ్చారు. నీళ్లు తాగి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. సీతమ్మ గారి నగలు కొట్టేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మొన్న జాతర రోజు అమ్మగారు బీరువా నుంచి నగలు తీసి వేసుకున్నారు. సీతమ్మ గారి నగలు కొట్టేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మొన్న జాతర రోజు అమ్మగారు బీరువా నుంచి నగలు తీసి వేసుకున్నారు. ఆ రోజు తిరిగి వచ్చి నగలను బీరువాలో పెట్టకుండా దేవుడి ఇంట్లో పెట్టారు. అది నేను గమనించాను. ఎలాగైనా రాత్రికి ఆ నగలను కొట్టేయాలని అనుకున్నా. అందుకే ఆ రోజు భూపతి గారి ఇంట్లోనే పడుకున్నాము. నేను ఇంకా నా భార్య. అందరూ పడుకున్నాక పని కానిద్దాము అనుకున్నాము. మేము కూడా పడుకున్నట్లు నటించాము. కానీ కొద్దిసేపటికే నిద్ర బాగా పట్టింది మా ఇద్దరికి. తర్వాత కళ్ళు తెరిచింది తెల్లవారాకే. తర్వాత సీతమ్మ చనిపోయింది చూశాము. దేవుడి దగ్గర నగలు కూడా ఉండలేదు అని చెప్పాడు సీనయ్య. ఇంత కొట్టా కూడా అబద్ధం చెప్తున్నావా అన్నాడు రాఘవ. లేదయ్యా, ఇది నిజమే అన్నాడు సీనయ్య. అలాగైతే అప్పుడే మీ ఆవిడ నగల గురించి చెప్పొద్దు అనింది కదా అన్నాడు రాఘవ. అది అది అని నసిగాడు సీనయ్య. చెప్తావా లేదా అని అడిగాడు గట్టిగా రాఘవ. అది మొన్న జాతర రోజు అడవి లోపలికి వెళ్తున్నప్పుడు నేను ఇంకా నా భార్య దుర్గమ్మ గుడికి ఉన్న ఇంకో దారిలో వెళ్ళాము. ఇంతకు ముందు రోజు వర్షం వచ్చినందుకో ఏమో దారి మొత్తం బురద నిండిపోయింది. మేము మధ్యదారికి వెళ్లేపాటికి నేను బురద మీద కాలు వేసి జారుకుంటూ వెళ్ళి ఒక లోతులోకి పడ్డాను. ఆ ప్రదేశం కొంచెం కొత్తగా ఉంది. నేను పడిన దగ్గర నుంచి లేచి నాకు అంటుకున్న బురదని తుడవడానికి కాలుని నేల మీదకు కొట్టాను. అక్కడ డప్ డప్ అని శబ్దం వచ్చింది. నేను అది ఏంటి అని కొంచెం మట్టిని తీసి చూశాను. అక్కడ ఒక పెద్ద పెట్టె ఉంది. అది పైకి ఎత్తడం కూడా కష్టంగా ఉంది. అంత బరువుగా ఉంది ఆ పెట్టె. సరే అంటూ ఆ పెట్టెను అక్కడే తెరిచి చూశాను. దాని నిండుగా నగలు వజ్రాలతో నిండిపోయింది. అప్పటికే నా భార్య కూడా వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. తర్వాత పెట్టెను తీయడానికి ప్రయత్నించాము, కానీ అవ్వలేదు. కాబట్టి అక్కడే ఇంకొంచెం మట్టితో కప్పిపెట్టాము. జాతర ముగిశాక ఆ నగలు పెట్టె సాగిద్దాము అని నేను నా భార్య అనుకున్నాము. అక్కడి నుంచి వచ్చేశాము అని వివరించాడు సీనయ్య. అంత పెద్ద పెట్టె దొరికాక కూడా సీతమ్మ నగల కోసం ఎందుకు వెళ్ళావురా అన్నాడు రాఘవ. అది అయ్యా, అంత పెద్ద నగలు పెట్టెను సాగించడానికి మా దగ్గర డబ్బు లేదు. అందుకే సీతమ్మ నగలని అమ్మేసి ఆ డబ్బుతో నగలు పెట్టెని ఊరు దాటిద్దాం అనుకున్నాము. అంతలో ఇలా అయిపోయింది అన్నాడు సీనయ్య. ఒరేయ్, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ తెలివికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదురా. అంత పెద్ద పెట్టెలో కొన్ని నగలు తీసి అమ్మేసుంటే అయ్యేది కదరా అన్నాడు రాఘవ. అయ్యో అవును కదా, మా మట్టి బుర్రలకు అది తట్టలేదయ్యా అన్నాడు సీనయ్య. అయితే నువ్వు సీతమ్మ నగలు తీయలేదు అంటావు. సరే, సీతమ్మని చంపింది ఎవరు అన్నాడు రాఘవ. ఏమోనయ్యా, ఉదయం లక్ష్మమ్మ గారు గట్టిగా అరిచారు. సీతమ్మ శవం చూసి అప్పుడే మేము కూడా లేచింది అన్నాడు సీనయ్య. మరి మీరు ఏ తప్పు చేయకుంటే ఈరోజు బస్టాప్కి ఎందుకు వెళ్ళారా అన్నాడు రాఘవ. అదేనయ్యా, ఆ పెట్టెను సాగనింపడానికి డబ్బులు సర్దుబాటు కోసం వెళ్తున్నాము అన్నాడు సీనయ్య. కర్మరా కర్మ. సరే, ఆ పెట్టె విషయం ఇంకెవరికీ తెలియదా అన్నాడు రాఘవ. లేదు, నాకు నా భార్యకు మాత్రమే తెలుసు అన్నాడు సీనయ్య. సరే, పెట్టెన్న చోటును చూపిస్తావా అన్నాడు రాఘవ. సరే చూపిస్తానయ్యా అన్నాడు సీనయ్య.
సరే పదండి వెళ్దాం అని కొంతమంది కానిస్టేబుల్స్ని ఇంకా సీనయ్యను పిలుచుకొని అడవి వైపు జీపులో వెళ్లారు రాఘవ. అడవి లోపలికి వెళ్ళాక పెట్టె ఉన్న చోటును చూపించాడు సీనయ్య. ఆ పెట్టెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పెట్టె అంత పెద్దగా ఉంది. కానిస్టేబుల్ సహాయంతో పెట్టెని జీప్లో పెట్టించాడు రాఘవ. సీనయ్యను ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తిరిగి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అసలు ఆ పెట్టె దొరికినట్లు ఊరిలో ఏ ఒక్కరికి చెప్పకూడదని కానిస్టేబుల్స్ అందరికీ గట్టిగా చెప్పాడు రాఘవ. సీనయ్యను ఇంకోసారి లాకప్లోకి తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాడు రాఘవ. సరే ఆ రోజు భోజనానికి పిలుచుకొని వెళ్ళిన సంగతేంటి అన్నాడు రాఘవ. అది అది అంటూ నసిగాడు సీనయ్య. ఇంకోసారి ప్రవీణ్కి పని పెట్టొద్దు. చెప్పు అన్నాడు రాఘవ. అది నేనే అయ్యా. ఆ రోజు మిమ్మల్ని భయపెట్టాలని చేశాను. భోజనానికి రమ్మని పిలిచి మిమ్మల్ని మాటల్లో పెట్టి ముందుకు పంపించాను. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటి వెనుక తలుపు నుంచి లోపలికి వెళ్ళాను. అలా వచ్చి తలుపు తీశాను అని చెప్పాడు సీనయ్య. ఎందుకలా చేశావురా అన్నాడు రాఘవ. అలా మిమ్మల్ని భయపెడితే నాకు డబ్బులు ఇస్తాము అని చెప్పారు అన్నాడు సీనయ్య. నీకలా చేయమని చెప్పింది ఎవరు అని అడిగాడు రాఘవ. సురసేన స్వామి అని చెప్పాడు సీనయ్య. సీనయ్య సురసేన పేరు చెప్పడంతో ఇదంతా సురసేన పనా అని మనసులోనే అనుకున్నాడు రాఘవ. సురసేన స్వామి గురించి నీకు ఇంకా ఏం తెలుసు, మొత్తం చెప్పు సీనయ్య అన్నాడు రాఘవ. అంతేనయ్యా, ఇంకా ఏమీ తెలియదు అన్నాడు సీనయ్య. సరే అని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు రాఘవ. తర్వాత స్టేషన్లో కూర్చున్న ఆశ వైపు చూశాడు. ప్రవీణ్ ఆమెను ఇలా తీసుకొనిరా అన్నాడు రాఘవ. ఆశని రాఘవ దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రవీణ్. మీ ఆయన చెప్పింది మొత్తం విన్నావు కదా, ఇప్పుడు నీకు తెలిసింది మొత్తం చెప్పేయ్ అన్నాడు రాఘవ. నాకు ఆ పెట్టె గురించి తప్ప ఇంకేమీ తెలవదు సారు అంది ఆశ. మరి ఆనంద్ని ఎందుకు ఆ రోజు అలా చూశావు అన్నాడు రాఘవ. అది ఆ బాబు తెచ్చిన సంచిలో ఏదో ఒక డబ్బా ఉంటే నేను తీసుకున్నాను సారు. ఎక్కడ ఆ బాబుకు తెలిసిపోయిందో అని చూశాను అంతే అంటూ చెప్పింది ఆశ. సరే వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు రాఘవ. ఆశ వెళ్ళి కూర్చుంది. సార్ నెక్స్ట్ ఏం చేస్తారు? సురసేన స్వామి దగ్గరికి వెళ్దామా అన్నాడు ప్రవీణ్. అబ్బా, తల పగిలిపోతుంది. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఇమీడియట్గా వెళ్ళి గౌరీని కలవాలి అన్నాడు రాఘవ. అంటే సీతమ్మగారి కేసులో మీకు గౌరీ మీద డౌటా సార్ అన్నాడు ప్రవీణ్. గౌరీ ఏంట్రా, గౌరీ మేడం అనాలి అన్నాడు రాఘవ. ఓహో, అర్థమైంది సార్ అన్నాడు ప్రవీణ్. అంతలో ఒక కానిస్టేబుల్ రాఘవ దగ్గరికి వచ్చి, సార్ సీతమ్మ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది సార్ అని రిపోర్ట్ రాఘవకి ఇచ్చాడు. రిపోర్ట్ ఓపెన్ చేసి చూశాడు రాఘవ. సార్ రిపోర్ట్లో ఏం రాసింది అని అడిగాడు ప్రవీణ్. సీతమ్మ గారిని ఎవరో సుమారు రాత్రి 1 గంట సమయంలో ఒక వైర్ని గొంతుకు చుట్టి చంపినట్లు ఉంది అన్నాడు రాఘవ. ఎవరో చంపారు అని ఎందుకు అనుకోవాలి సార్? సీతమ్మ గారే వైర్తో ఉరివేసుకున్నారేమో అన్నాడు ప్రవీణ్. అవును, కానీ ఈ సీతమ్మ ఉరివేసుకున్నది తన చీరతో అని చెప్పారు శవం దించకముందు చూసిన వాళ్ళంతా. అయితే ఆమెను ఎవరు చంపారు సార్? భూపతి రాయుడా అన్నాడు ప్రవీణ్. జస్ట్ వెయిట్ అండ్ సీ, తొందర ఎందుకు అన్నాడు రాఘవ. సరే భూపతి ఇంటికి ఫోన్ కలుపు అన్నాడు రాఘవ. ఫోన్ చేసి రింగ్ అవుతుంది సార్ అంటూ రాఘవకి ఫోన్ ఇచ్చాడు ప్రవీణ్. ఫోన్ తీసింది గౌరీ. హలో, ఎవరు అంది గౌరీ. గౌరీ నేను అన్నాడు రాఘవ. రాఘవ గొంతు గుర్తుపట్టింది గౌరీ. కోపంగా గౌరీ కాదు గౌరీ మేడం అనండి అంది గౌరీ. సరే గౌరీ మేడం, మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రాగలరా అన్నాడు రాఘవ. నేను ఎవరితో పడితే వాళ్లతో మాట్లాడను అంది గౌరీ. నేను సీతమ్మగారి కేసు విషయం మాట్లాడాలి, రాగలరా అన్నాడు రాఘవ. కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత స్టేషన్కి కదా, ఎప్పుడు రావాలి అంది గౌరీ. మేడం, విషయం చాలా సీరియస్. అసలు మీరు నమ్ముతారో లేదో తెలియదు. మీరు రావడం మీ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. పోలీస్ స్టేషన్కి వద్దు. ఊరి చివర ఉన్న రాములవారి గుడికి వస్తారా అన్నాడు రాఘవ. మీరు నాతో ఏదైనా గేమ్ ప్లే చేయడం లేదు కదా అంది గౌరీ. మీకు అనుమానంగా ఉంటే ఓసారి మీ ఇంట్లో మీ అమ్మగారి జమీందారీ నగలు ఉన్నాయో లేవో చెక్ చేయండి. నగలుంటే మీ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదని అర్థం. నగలు లేకుంటే ఇప్పుడే బయలుదేరి రండి, మీతో కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు రాఘవ. సరే, నగలు లేకుంటే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది గౌరీ. గౌరీ వెళ్ళి నగలను వెతికింది. కానీ నగలు అక్కడ కనిపించలేదు. అసలు మా ఇంట్లో ఏం జరుగుతోంది? నగలేమైపోయి ఉంటాయి? అమ్మ నిజంగా ఆత్మహత్య చేసుకునే అంత అవసరమేముంది? రాఘవ నిజంగా మోసగాడా? ఇలా చాలా ప్రశ్నలు గౌరీ మైండ్లో నిండిపోయాయి. సరే, రాఘవ ఏం చెప్తాడో వెళ్ళి చూద్దాం అనుకుంటూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రాములవారి గుడి వైపుకు బయలుదేరింది గౌరీ. ఇంకోవైపు రాఘవ కూడా జీప్లో బయలుదేరాడు. గౌరీ కంటే ముందే రాములవారి గుడి దగ్గర చేరుకున్నాడు. గౌరీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. కొంచెం సేపటి తర్వాత వచ్చింది గౌరీ. గౌరీ వచ్చింది చూసి లేచి నిలబడ్డాడు రాఘవ. మా కుటుంబం ఆలయం దగ్గరికి రాకూడదు సార్.
అలా చెట్టు కిందికి రండి అంది గౌరీ. ఇద్దరూ చెట్టు కింద వెళ్లారు. క్షమించు గౌరీ, ఎండలో నడిపించాను అన్నాడు రాఘవ. డైరెక్ట్గా పాయింట్కి రండి సార్ అంది గౌరీ. గౌరీ ప్లీజ్, అసలు నేను ఏం తప్పు చేశాను అన్నాడు రాఘవ. తప్పు కాదు, మోసం. ఇన్ని నెలలుగా మాతో కలిసి ఉండి ఎంప్లాయ్ అని నమ్మించి మోసం చేశావు అని ఏడుస్తూ చెప్పింది గౌరీ. అది నా వృత్తి ధర్మం, మీకు మోసం చేయాలి అని నా ఉద్దేశం కాదు అన్నాడు రాఘవ. అవును, నీ జాబ్ కోసం మా ఊరికి రావడానికి నన్ను ట్రాప్ చేశావు, నా మీద ప్రేమ ఉన్నట్లు నటించావు అంది గౌరీ. అవునే, నిన్ను మోసం చేయడానికి అంత ప్రేమగా చూసుకుంది, అన్నిసార్లు భోజనం తినిపించింది, నువ్వు బాధపడితే నా కళ్ళల్లో నీళ్లు వచ్చింది, నీ పేరు నా పేరు కలిపి జీఆర్ అని పచ్చబొట్టు వేయించుకుంది అన్నాడు రాఘవ. అయితే నాతో ముందే చెప్పొచ్చు కదా నువ్వు పోలీస్ అని అంది గౌరీ. మా బుజ్జి, అర్థం చేసుకో, మా జాబ్ అలానే ఉంటుంది, అయినా నేను మీ ఊళ్ళో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చింది అంటూ గౌరీ చేతులను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాఘవ. గౌరీ కొద్దిసేపు అలానే ఉండి, రేపు పెళ్ళైన తర్వాత కూడా ఏం చెప్పవేమో, పో నాతో మాట్లాడొద్దు అంటూ రాఘవని గట్టిగా హత్తుకుంది. హమ్మయ్య, కోపం పోయిందా? ప్లీజ్ మా, నా మీద కోపం పడొద్దు అన్నాడు రాఘవ. రాఘవ కూడా గౌరీని హత్తుకుని చెప్పాడు. అయినా నేను ఎప్పుడూ ప్రేమ గురించి మాట్లాడలేదు, నువ్వు పెళ్ళి అంటున్నావు అంటూ గౌరీని ఆట పట్టించాడు. నువ్వు అలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అంది గౌరీ. అమ్మా నువ్వు నా ప్రాణం రా, ఎప్పుడూ వెళ్ళిపోతాను అనొద్దు అన్నాడు రాఘవ. అలా చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. సరే రాఘవ, కేసు గురించి చెప్పు, అమ్మని నిజంగా ఎవరో చంపేశారా అని అడిగింది గౌరీ. అవును గౌరీ అన్నాడు రాఘవ. గౌరీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎవరు చంపారు అమ్మని? అమ్మ చాలా మంచిది అంటూ ఏడ్చింది గౌరీ. ప్లీజ్ ఎమోషనల్ అవ్వద్దు, ఇంట్లో నగలు కనిపించాయా అన్నాడు రాఘవ. లేదు, కనిపించలేదు. అంటే మా ఇంట్లో వాళ్ళు చంపేశారా? ఊళ్ళో అందరూ అనుకుంటున్నట్లు మా నాన్నే చంపేశాడా అంది గౌరీ. అబ్బా, నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను చెప్తాను, నువ్వు నీ మైండ్ పాడు చేసుకోవద్దు, ఇంకా ఇంట్లో ఎవరినీ అనుమానించొద్దు అన్నాడు రాఘవ. సరే రాఘవ, ఇంకా నేను ఇంటికి వెళ్తాను, ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను అంది గౌరీ. సరే అమ్మా వెళ్ళిరా అంటూ కొంచెం దూరంలో డ్రాప్ చేశాడు రాఘవ. అలా గౌరీని డ్రాప్ చేసి నేరుగా సురసేన స్వామి ఇంటి దగ్గరికి వెళ్ళాడు రాఘవ. అసలు రాయదుర్గంలో సురసేన ఇంటి లోపలికి ఎవరూ వెళ్లరు, సురసేన స్వామి లోపలికి ఎవరూ రానివ్వడు. అతను బ్రహ్మచారి కాబట్టి ఒక చిన్న ఇల్లులో ఉంటాడు. ఇంటి బయట ఒక త్రిశూలం కూడా ఉంది. ఇంటి లోపలికి ఎవరూ రారు అనే ధైర్యంతో తలుపులు తీసి ఉంచాడు సురసేన స్వామి. రాఘవ జీప్ దిగి నేరుగా సురసేన ఇంటి లోపలికి అడుగులు వేశాడు. లోపల ఎవరూ కనిపించలేదు. అసలు ఇంట్లో ఒక దేవుని ఫోటో కూడా లేదు. అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలు ఉన్నాయి. గోడకి సురసేన ధరించే కపాలమాలలు, నిమ్మకాయ హారాలు, ఇంకా బాగా మాసిపోయిన నల్లని బట్టలు తగిలించి ఉన్నాయి. ఇంకా ఒక గూటిలో కొంచెం డబ్బులు, కొన్ని నగలు కూడా ఉన్నాయి. అసలు ఏం స్వామీజీ వీడు, ఇంట్లో ఒక దేవుని విగ్రహం కూడా లేదు, ఒక బ్యాచిలర్ రూమ్లానే ఉంది అని మనసులోనే అనుకున్నాడు. అన్నీ గమనిస్తున్నాడు రాఘవ. ఇంకా ఒక గూటిలో పాస్బుక్ లాంటిది కనిపించింది. అది తీసి చూశాడు రాఘవ. పాస్బుక్ లాంటిది కాదు, పాస్బుక్కే. అది బ్యాంక్ పాస్బుక్. అకౌంట్ హోల్డర్ పేరు సురేష్. ఈ సురేష్ ఎవరో అనుకుంటూ అందులో ఉన్న ఫోటో చూశాడు. దాంట్లో ఉన్నది సురసేన ఫోటోనే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు రాఘవ. అకౌంట్ బ్యాలెన్స్ చూశాడు. 25 లక్షలు ఉంది. ఓహో, రాయదుర్గంలో స్వామీజీ అంటూ తిరుగుతున్న వీడి అసలు పేరు సురేష్ అన్నమాట. అందరినీ మోసం చేస్తూ డబ్బు సంపాదించడం వీడి వృత్తి అనుకున్నాడు మనసులోనే రాఘవ. ఇంతలో ఎవరో గురక పెడుతున్న శబ్దం వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న చిన్న రూమ్లో నుంచి వస్తుంది ఆ శబ్దం. రూమ్ లోపలికి వెళ్ళి చూశాడు రాఘవ. అక్కడ బాగా గురక పెడుతూ పడుకున్నాడు సురసేన. రాఘవ దగ్గరికి వెళ్ళి సురసేన అని గట్టిగా పిలిచాడు. అయినా నిద్ర లేవలేదు. వీడు అలా లేవడు అనుకుంటూ పక్కనే ఉన్న నీళ్లను తీసి సురసేన మొహానికి కొట్టాడు రాఘవ. ఒక్కసారిగా నేను ఆ జేబు కొట్టేలేదు, నేను కొట్టేలేదు సార్ అంటూ లేచి కళ్ళు తెరిచి చూశాడు సురసేన. ఎదురుగా రాఘవ నిలబడి ఉన్నాడు. ఒరేయ్, నా అనుమతి లేకుండా నా ఇంటి లోపలికి వస్తావా పాపి అన్నాడు సురసేన. ఒరేయ్ సురేష్, చాలురా నీ ఓవర్ యాక్టింగ్, అసలు నీ అవతారాలేంటి అన్నాడు రాఘవ. ఓహో, అంతా చూసావా, అయినా ఇది మా రాయదుర్గం, ఇక్కడ నేను ఏమి చెబితే అదే అన్నాడు సురసేన. ఎంత తలపగరురా నీకు, ముందు లేవరా అంటూ సురసేనని ఈడ్చుకుంటూ వెళ్ళాడు రాఘవ. అలా ఈడ్చుకెళ్లడం అక్కడ కొంతమంది చూశారు. అలా చూసిన వాళ్ళు ఊళ్ళో అందరికీ చెప్పడానికి వెళ్లారు. రాఘవ సురసేనని స్టేషన్కు లాక్కొని వెళ్ళాడు. అప్పటికే అక్కడ లాకప్లో ఉన్న సీనయ్యను ఇంకా ఆశను చూశాడు సురసేన. అసలు నన్ను ఎందుకు లాక్కొని వచ్చావు, నేనేం చేశాను అన్నాడు సురసేన.
నువ్వు చేసిన పాపాలు అన్నీ నీతోనే చెప్పిస్తాను అంటూ సొరసేనను సీనయ్య పక్కన ఉన్న లాకప్లో వేసి తన సీట్లో వచ్చి కూర్చున్నాడు రాఘవ. రాయదుర్గంలో ప్రజలు వదలరురా నిన్ను అన్నాడు సురసేన. కొద్దిసేపటి తర్వాత లాకప్ లోపలికి వెళ్ళాడు రాఘవ. చెప్పు, సీతమ్మని ఎందుకు చంపావు అన్నాడు రాఘవ. నేను ఆమెను చంపడం ఏంటి? ఆ సీనయ్య నీతో చెప్పిందంతా అబద్ధం అన్నాడు సురసేన. అసలు సీనయ్య చెప్పాడు అన్న విషయం నీకు చెప్పలేదు నేను. సరే, నువ్వు చెప్పు. ఎందుకు ఇక్కడ ప్రజలందరినీ మోసం చేస్తున్నావు అన్నాడు రాఘవ. నేను మోసం చేయడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఇప్పుడే వదిలే, లేదంటే ప్రజలు నిన్ను చంపేస్తారు అన్నాడు సురసేన. నువ్వు మాటలతో చెప్తే వినవు అంటూ ప్రవీణ్ని పిలిచాడు. ప్రవీణ్ తన పని మొదలుపెట్టాడు. కానీ ఎంత కొట్టినా నోరు మెదపలేదు సురసేన. అది చూసి రాఘవ స్వయంగా వెళ్ళి నరకం పరిచయం చేశాడు. దెబ్బకు నోరు విప్పాడు సురసేన. చెప్తాను అన్నాడు సురసేన. రాఘవ కొట్టడం ఆపాడు. చెప్పు, నీ అసలు పేరేంటి అన్నాడు రాఘవ. నా పేరు సురేష్. మాది సిటీ దగ్గర ఒక ఊరు. నేను అక్కడ ఒక చిన్న చిల్లర దొంగని. కొన్ని సంవత్సరాల ముందు ఈ ఊరిలో ఏదో పని ఉంటే వచ్చాను. అప్పుడు రాయదుర్గంలో జాతర సమయం. ఆ రోజు రాయదుర్గం ప్రజలందరూ అమ్మవారికి చాలా కానుకలు సమర్పించారు. ఇదంతా అక్కడ ఉన్న వీరేంద్ర స్వామి తీసుకున్నారు. అది చూసి నాకు ఆశ పుట్టింది. నేను ఇక్కడ స్వామిని అయితే ఆ డబ్బులు అంతా నాకు సొంతమవుతుంది అనుకున్నాను. అందుకే ఆ వీరేంద్ర స్వామి దగ్గర సురసేన పేరుతో కొన్ని రోజులు శిష్యరికం చేశాను. వీరేంద్ర స్వామి ఊరిలో అందరికీ తన తదుపరి దుర్గమ్మ దేవాలయం అధిపతి సురసేననే అని ప్రకటించారు. అలా ప్రకటించిన కొన్ని రోజులకే వీరేంద్ర స్వామి చనిపోయాడు. తర్వాత ఊరు మొత్తంని కంట్రోల్లోకి తీసుకున్నాను. అందరికీ కొత్త అలవాట్లు నేర్పించాను. జనాల్లో భయం పుట్టించాను. అడవిలో దుర్గమ్మ గుడికి జాతర రోజు మాత్రమే వెళ్ళాలని ఆజ్ఞాపించాను. దానికి తోడుగా జనాలని దెయ్యం పేరుతో భయపెట్టాను. అందరూ నన్ను చూసి భయపడాలి, అదే నా ఇష్టం. అందుకే ఆ రోజు మిమ్మల్ని భయపెట్టాలని సీనయ్యకు డబ్బులు ఇచ్చానని మొత్తం వివరించాడు సురసేన. అయితే సీతమ్మ నగల కోసం ఆమెను చంపేశావా అన్నాడు రాఘవ. లేదు సార్, నేను దొంగనే కానీ అంతకుడిని కాదు. సీతమ్మ నగలు గురించి కూడా నాకు అసలు తెలియదు. జాతర రోజు రాత్రి ఇంటికి వెళ్ళగానే నాకు గాఢమైన నిద్ర పట్టేసింది. మరుసటి రోజు నేను లేచింది కూడా చాలా లేటుగా. అందుకే నేను భూపతి ఇంటికి కూడా ఆలస్యంగా వెళ్ళాను అన్నాడు సురసేన. సరే, ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఎలా చనిపోయాడు అన్నాడు రాఘవ. ఆ విషయం కూడా నాకు తెలియదు సార్, నిజంగా అన్నాడు సురసేన. నువ్వే కదా చెప్పావు, అందరినీ దెయ్యం పేరుతో భయపెట్టేవాడిని అని. నువ్వే చంపేశావేమో అన్నాడు రాఘవ. లేదు సార్, నేను ఎప్పుడో ఒక్కసారి సీనయ్యను వాడుకొని అందరినీ భయపెట్టేవాడిని. కానీ వీరేంద్ర స్వామి చనిపోయిన తర్వాత రాయదుర్గంలో చాలా ఆగడాలు జరిగాయి. ఎవరో అమ్మాయి చీకటి పడిన తర్వాత ఊరంతా తిరుగుతుందని చాలామంది చెప్పారు. ఇంకా ఒక నల్లటి వస్త్రాలు ధరించిన ముసుగు మనిషి రాత్రిపూట సంచరిస్తాడు. అది నేనే చూశాను. ప్రజలంతా మనిషిని నేనే అనుకున్నారు. నేను చాలా ధైర్యశాలిని అనుకున్నారు. వాళ్ళు అలా అనుకోవడం వల్ల నా విలువ పెరుగుతుందని నేను కూడా అవును ఆ మనిషి నేనే అని ఊరంతా చెప్పుకున్నాను. కానీ ఆ మనిషిని చూశాక బయట తిరగడం మానేశాను. బయటికి వెళ్ళాలి అంటే నాకు కూడా చాలా భయం అని చెప్పాడు సురసేన. అంత భయపడేవాడివి అడవిలో దుర్గమ్మ గుడికి జాతర రోజు మాత్రమే వెళ్ళాలని కండిషన్ ఎందుకు పెట్టావురా అన్నాడు రాఘవ. అదేమంటే వీరేంద్ర స్వామికి భక్తి ఎక్కువ. ఆయనకి డబ్బులు అవసరం లేదు, కానీ నాకు డబ్బులు ముఖ్యం. అడవిలో ఉన్న దేవాలయంలో పూజలు చేసి రోజంతా చూసిన ఒక భక్తుడు కూడా రాడు. ఒకవేళ వచ్చినవాడు కూడా రూపాయి కూడా వేసేవాడు కాదు. అదే జాతర రోజు ప్రతివాడు కానుక ఇస్తాడు. అందుకే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుందని అలా రూల్స్ పెట్టాను అన్నాడు సురసేన. సరే, ఇంకా చెప్పేదేమైనా ఉందా అన్నాడు రాఘవ. అంతే సార్, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశాను. నేను దొంగని కానీ ఏ హత్యను చేయలేదు, నన్ను వదిలేయండి అన్నాడు సురసేన. సరే అంటూ లాకప్ నుంచి బయటకు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు రాఘవ. సార్, అసలు సురసేనలా వేషం వేసుకొని ఊరు మొత్తం తిరిగేవాడు ఎవరు సార్ అన్నాడు ప్రవీణ్. నాకేం తెలుసు ప్రవీణ్ అని అన్నాడు రాఘవ. అన్నిటికీ సమాధానం భూపతి కుటుంబంలోనే ఉంది. నేను వాళ్ళ అవుట్ హౌస్లో ఉన్నప్పుడు సురసేన ధరించే బట్టల్లాంటివి కనిపించాయి. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేశావా? జాతర జరిగిన రోజు అందరికీ ఎక్కువగా నిద్ర పట్టేసింది. నాకు కూడా ఉదయం నరేష్ లేపేంత వరకు మెలకువ రాలేదు అన్నాడు రాఘవ. సార్, నెక్స్ట్ ఏం చేస్తారు అన్నాడు ప్రవీణ్. అంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి, సార్, మీరు సురసేన స్వామిని అరెస్టు చేసినందుకు ఊరిలో పంచాయతీ ఏర్పాటు చేశారు. ఊరిలో ప్రజలందరినీ మీ మీదకు రెచ్చగొడుతున్నారంట ఈ సురసేన అనుచరులు అన్నాడు కానిస్టేబుల్. భూపతి కుటుంబం కూడా పంచాయతీలో ఉన్నారా అన్నాడు రాఘవ. అవును సార్, ఊర్లో మొత్తం అందరూ పంచాయతీలోనూ ఉన్నారు అన్నాడు కానిస్టేబుల్.
సరే, జీప్ రెడీ చేసి సురసేనని ఇంకా సీనయ్య ఆశలను కూడా జీప్ ఎక్కించు అని కానిస్టేబుల్కి చెప్పాడు రాఘవ. ఎస్ఆర్ అంటూ వాళ్ళని జీప్ ఎక్కించాడు కానిస్టేబుల్. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తానురా ప్రవీణ్ అన్నాడు రాఘవ. అందరూ పంచాయతీకి వెళ్లారు. పోలీస్ జీప్ శబ్దం వినగానే ప్రజలందరూ జీప్ వైపు చూశారు. జీప్ నుంచి రాఘవ ఇంకా అందరూ కిందికి దిగారు. సురసేన అనుచరులు ఆ పోలీసుని తరిమికొట్టి సురసేన స్వామిని కాపాడుకుందాం అన్నారు. ప్రజలందరూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా పైకి లేచారు. ఇంతలో రాఘవ తన రివాల్వరు తీసి ఒక బుల్లెట్ గాలిలో కాల్చాడు. అందరూ కొంచెం ప్రశాంతంగా ఉండండి, ముందు నా మాటలు వినండి, తర్వాత మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నాడు రాఘవ. ప్రజలందరూ శాంతమయ్యారు. రాఘవ ప్రజలందరి ముందుకు వెళ్ళి కానిస్టేబుల్స్, ఆ ముగ్గురిని లాక్కొని రండి అన్నాడు. ఆ ముగ్గురిని కానిస్టేబుల్స్ ప్రజల ముందు నిలబెట్టారు. ఇప్పుడు నాతో చెప్పిన నిజమంతా ప్రజలకు చెప్పండి అన్నాడు రాఘవ. కానీ ముగ్గురు నోరు మెదపలేదు. చెప్తారా లేదా అని గట్టిగా అన్నాడు రాఘవ. అప్పుడు ముగ్గురు ఒక్కొక్కరుగా చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా విన్న ప్రజలు భూపతి కుటుంబం ఇంకా గౌరీ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. మాకు తెలియకుండా ఊరిలో ఎంత జరుగుతుందా అనుకున్నారు. ముగ్గురు అన్ని విషయాలు చెప్పిన తర్వాత జనాలు కొంతమంది ఇంత మోసమా, దేవుడిలా వీడిని పూజించాము అంటూ చాలా మాటలు అన్నారు. ఇలాంటి మోసగాళ్ళని ఊరి నుంచి బహిష్కరించాలి అన్నాడు. ఆగండి ఆగండి అన్నాడు రాఘవ. అందరూ నిశ్శబ్దమయ్యారు. ఇంకా మీకు తెలియని మోసగాడు ఒకడున్నాడు అన్నాడు రాఘవ. ఎవరయ్యా, ఎవరు అంటూ ప్రజలందరూ అడిగారు. రాఘవ నేరుగా చంద్ర దగ్గరికి వెళ్ళి యు ఆర్ అండర్ అరెస్ట్ చంద్ర అన్నాడు రాఘవ. ఏమంటున్నావు రాఘవ అన్నాడు చంద్ర. నువ్వు సీతమ్మ నగలను ఎవరికో అమ్మేయాలని చూసినట్లు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నాడు రాఘవ. నాకేం తెలియదు అన్నాడు చంద్ర. భూపతి కుటుంబం అవాక్కయ్యారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నాడు నంజుండరాయుడు. మీకు తెలియదు సార్, మీరు అనుకున్నంత అమాయకుడు కాదు చంద్ర. సీతమ్మ గారిని చంపేశాడు అన్నాడు రాఘవ. ఏ పోలీసు, నీకు పిచ్చి పట్టిందా? నా కొడుకు మా వదిన్ని చంపడమేంటి? అబద్ధం అన్నాడు. మీరు ఏమున్నా కోర్టులో మాట్లాడండి అన్నాడు రాఘవ. నాన్నగారు, నాకు భయంగా ఉంది అన్నాడు చంద్ర. చంద్ర, నువ్వు భయపడకు అన్నాడు నంజుండ. చంద్ర నగలు కొట్టేసి అమాయకుడిలా అబద్ధమాడుతున్నాడు అన్నాడు రాఘవ. నా కొడుకు ఏ నగలు కొట్టేలేదు అన్నాడు నంజుండ. లేదు, వాడే తీశాడు, సీతమ్మని చంపేశాడు, వాడికి ఉరిశిక్ష పడుతుంది అన్నాడు రాఘవ. అసలు నగలే తీయలేదు అంటే ఇంకా చంపడం ఎలా అన్నాడు నంజుండ. చంద్రానే తీశాడు నగలు అన్నాడు రాఘవ. లేదు లేదు అన్నాడు నంజుండ. వాడే తీశాడు, అసలు అరెస్ట్ కూడా చేయను, ఇక్కడే షూట్ చేస్తాను అంటూ రివాల్వర్ తీశాడు రాఘవ. వాడినేం చేయొద్దు, వాడు ఏమీ చేయలేదు అన్నాడు నంజుండ. వాడు తీయలేదని మీకెలా తెలుసు? వాడే తీశాడు, అడ్డు తప్పుకోండి అన్నాడు రాఘవ. వాడెలా తీస్తాడు? నగలు నా దగ్గరుంటే అని గట్టిగా అరిచాడు నంజుండ. ఎస్ ఎస్ ప్రవీణ్, ఆన్సర్ దొరికిందా అన్నాడు రాఘవ. ఎస్ సార్ అన్నాడు ప్రవీణ్. ఇంక చెప్పండి నంజుండరాయుడు గారు అన్నాడు రాఘవ. అవును, నగలు నా దగ్గరే ఉన్నాయి, నేనే తీశాను అన్నాడు నంజుండ. భూపతి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సీతమ్మని ఎందుకు చంపావు అన్నాడు రాఘవ. కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా 4 ఏళ్ల ముందు మొదలుపెట్టింది. ఒకరోజు వీరేంద్రస్వామి భూపతి అన్నయ్యకి ఒక ముఖ్య విషయం చెప్పాలి, రమ్మని కబురు పెట్టాడు. అన్నయ్య ఊరు వెళ్ళడంతో నేను అక్కడికి వెళ్ళాను. వీరేంద్రస్వామి, మీ అన్నయ్యకి చెప్పాలనుకున్నాను కానీ నువ్వు వచ్చావు, కానీ పర్వాలేదు, నిన్ను నమ్మి ఈ విషయం చెప్తాను అంటూ నాతో ఒక రహస్యం చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం మా ముత్తాత వారు దుర్గమ్మ కోసం చాలా నగలు ఇంకా వజ్రాలను చేయించారట. కానీ అప్పట్లో బందిపోటులకు భయపడి ఆ నగలను ఒక పెద్ద పెట్టెలో పెట్టి రాయదుర్గం అడవిలో ఏదో ఓ చోట దాచిపెట్టారంట. ఆ విషయం మా గురువుగారు చనిపోయే ముందు నాకు చెప్పారు. కానీ రాయదుర్గంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ సమయంలో ఆ నిధి అనేది బయటికి తీస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుంది. అందుకే మీ అన్నగారికి చెప్పాలనుకున్నా, కానీ ఇప్పుడు నీకు చెప్పాను అన్నాడు. నేను వీరేంద్రస్వామికి మాత్రమే ఆ రహస్యం తెలిసింది అని గ్రహించాను. కానీ ఆయన చెప్పినట్లు ప్రజలకు ఆ నిధి ఇవ్వడం నాకు నచ్చలేదు. అసలు ఆయన లేకుంటే నిధి మొత్తం నేనే తీసుకోవచ్చు అనుకున్నాను. అందుకే ఆ రోజు వీరేంద్రస్వామిని గొంతు పిసికి చంపేశా. నిధి విషయం నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు, నా భార్య పిల్లలకు కూడా చెప్పలేదు. అప్పటినుంచి రాయదుర్గం అడవిలో చాలా చోట్ల తవ్వడం మొదలుపెట్టాను. కానీ ఎప్పుడు జనాలు అడవి లోపలికి వస్తుంటే నా పని జరగదు అనుకున్నాను. అదే సమయంలో నా గురించి ఎస్ఐ తెలుసుకున్నాడు. అందుకే అతన్ని చంపేశాను. తర్వాత ఈ సురసేన స్వామి వీరేంద్రస్వామి స్థానంలో వచ్చాడు. అతను దొంగస్వామి అని నాకు అప్పుడే తెలుసు. కానీ ఇతను అడవిలో దుర్గమ్మ గుడికి ఎవరూ రాకూడదు అనే షరతు పెట్టాడు. అది నా పనికి సహాయమయ్యింది.
రాత్రుళ్ళు నేను సురసేన స్వామిలాగా బట్టలు ధరించి అడవిలో నిధి కోసం వెతికేవాడిని. ఇంకా ఊరిలో పూలు అమ్ముకునే స్వాతికి డబ్బులిచ్చి రాత్రిపూట గజ్జలు కట్టుకుని తిరగమని చెప్పాను. దాంతో ప్రజలు భయపడడం మొదలుపెట్టారు. తర్వాత నేను ప్రతిరోజు రాత్రి కొంతమంది మనుషులను పెట్టి వాళ్లతో అడవిలో గుంతలు తవ్వి పెట్టె వెతకమని చెప్పాను. అదే ప్రయత్నంలో మొన్న జాతర రోజు ప్రసాదంలో మత్తుమందు కలిపాను. అందరూ పడుకున్నాక ఊళ్ళో కూడా వెతకవచ్చు అనుకున్నాను. ఇంట్లో అందరూ పడుకున్నారు అనుకుని నేను ఇంట్లోనే సురసేనలా బట్టలు ధరించాను. నిధి వెతికే మనుషులను కూడా ఇంటికి పిలిపించాను. వాళ్లతో గట్టిగా నిధి గురించి మాట్లాడుతున్నాను. కానీ ఆ రోజు సీతమ్మ ఉపవాసం ఉండడంతో ప్రసాదం తినలేదు. తను నేను మాట్లాడిందంతా విని నన్ను నిలదీసింది. అందరికీ విషయం చెప్పేస్తాను అంటూ భూపతిని లేపటానికి ప్రయత్నం చేసింది. అప్పుడే నేను వదినను ఒక వైరుతో గొంతుకు చుట్టి చంపేశాను. తర్వాత నిధిని వెతకటానికి వచ్చిన మనుషుల సహాయంతో వదినను చీరతో ఉరివేశాను. నేను ఇదంతా నిధి కోసం చేశాను, కానీ అది సీనయ్యకు దొరికింది అన్నాడు నంజుండరాయుడు. అవును నంజుండరాయుడు గారు, మీరు కోరుకున్న నిధి సీనయ్యకు దొరికింది, సీనయ్య కోరుకున్న నగలు మీకు దొరికాయి అన్నాడు రాఘవ. భూపతి అసలు వీడు నా తమ్ముడేనా అన్నట్లుగా చూశాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న సీనయ్య ఇంకో విషయం చెప్పాడు. భూపతి అయ్యగారు, మీరు నన్ను క్షమించాలి. నేను పెద్ద పాపం చేశాను అన్నాడు సీనయ్య. ఏం చేశావురా అని అడిగాడు భూపతి. నంజుండయ్య గారు ఇచ్చిన డబ్బులకు ఆశపడి మీ కొడుకు కృష్ణ బావిలో పడి చనిపోయాడు. అలా జరగడానికి సీతమ్మగారే కారణమని అందరికీ అబద్ధం చెప్పాను. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే, అమ్మగారు కృష్ణని బావికి దూరంగా ఆడుకోవడానికి వదిలి ఆమె కూడా అక్కడ కూర్చున్నారు. అంతలో నంజుండ పథకం వేసి సీతమ్మగారిని మాటల్లో పెట్టారు. అప్పుడు నేను బావిలోకి ఒక పెద్ద బండరాయి పడేసి కృష్ణబాబు బావిలో పడ్డాడు అని చెప్పాను. తర్వాత కృష్ణబాబును తీసుకుని వెళ్ళి పట్నంలో శారదా అనాథాశ్రమంలోకి వెళ్ళి బాబు పేరు చెప్పి తన అమ్మా నాన్న చనిపోయారు అని అనాథాశ్రమంలో చేర్పించి వచ్చేశాను. ఇంకెప్పుడూ ఆశ్రమం వైపుకు వెళ్ళలేదు అన్నాడు సీనయ్య. ఇదంతా విన్న గౌరీ ఏడుస్తూ, మీరు చెప్పిందంతా నిజమేనా అంది. అవునమ్మా అన్నాడు సీనయ్య. గౌరీ భూపతిని చూస్తూ, నాన్నగారు, కృష్ణ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, మరెవరో కాదు, నా ఫ్రెండ్ వసంత్ అని వసంత్ వైపు చేయి చూపించింది గౌరీ. అవునా, నీకెలా తెలుసు అన్నాడు భూపతి. వసంత్ పూర్తి పేరు వసంత్ కృష్ణ, ఇంకా అన్నయ్య పేరు కూడా అదే. వసంత్ కూడా శారదానాథాశ్రమంలో పెరిగాడు అంది గౌరీ. అప్పటికే వసంత్ కంటి నిండా నీళ్లు నిండాయి. భూపతిని చూస్తూ నాన్నగారు అన్నాడు వసంత్. భూపతి కొడుకును చూసి సంతోషంతో వసంత్ని హత్తుకున్నాడు. గౌరీ కూడా సంతోషించింది. తర్వాత నంజుండరాయుణ్ణి చూస్తూ, ద్రోహి, ఎంత పని చేశావురా అంటూ నంజుండరాయుణ్ణి చెంప పగలగొట్టాడు భూపతి. లక్ష్మి ఇంకా చంద్ర నంజుండని అసహించుకున్నారు. అది సరే రాఘవ, మన ఆనంద్ ఏమైపోయాడు అన్నాడు వసంత్. ఎవరు ఆనంద్ గురించి భయపడకండి. ఆనంద్ ఆ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళింది చూసి నేను తన వెంటనే వెళ్ళాను. ఒక అమ్మాయి వెంట వెళ్తున్న ఆనంద్ని ఆపి ఎవరికీ తెలియకుండా సిటీకి పంపించేశాను. అప్పుడే ఆనంద్కి నేను పోలీస్ అని కూడా తెలిసిపోయింది. కానీ నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని, ఇంకా తను ఎవరితోనూ కాంటాక్ట్కి రాకూడదని చెప్పాను. పాపం ఆఫీస్లో మన అందరి వరకు అతనొక్కడే చేస్తున్నాడు అన్నాడు రాఘవ. గౌరీ ఫ్రెండ్స్ అందరి మొహంలో నవ్వు కనిపించింది. తర్వాత రాఘవ నంజుండరాయుడిని, సురసేనని కస్టడీకి తీసుకున్నాడు. నిధి గవర్నమెంట్కి అప్పగించాడు. రాయదుర్గంలో అప్పటినుంచి సంతోషం చోటు చేసుకుంది. సుఖశాంతులు నెలకొన్నాయి. ప్రజలందరూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. రాఘవ ఇంకా గౌరీకి భూపతి పెళ్లి జరిపించాడు. వాళ్ళు కూడా సంతోషంగా రాయదుర్గంలోనే సెటిల్ అయ్యారు. అలా రాయదుర్గ రహస్యం సమాప్తమైంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మరో కొత్త కథతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.